అరికెలతో ఇడ్లీ పొడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: అరికెలు, ఎండుమిరపకాయలు, కందిపప్పు, ధనియాలు, మినప్పప్పు, ఉప్పు, ఇంగువ, నూనె. ఓకే, సో మరి అరికెలతో ఇడ్లీ పొడి ఎలా తయారు చేసుకోవాలో మేకింగ్ ప్రాసెస్ చూద్దాం. సో మ్యామ్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, పాన్ పెట్టేశాను. ఓకే, దీనిలో ఇప్పుడు మనం అరికెలు తీసుకుందాం. ఈ చిరుధాన్యాలు ఆర్ సిరిధాన్యాలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పొయ్యి వెలిగించుకున్నాం కదా. ఇప్పుడు అరికెలు అనేవి కానీ ఎనీ చిరుధాన్యాలు ఫర్ దట్ మ్యాటర్, ఇవి చూడ్డానికి రంగులో కానీ షేప్లో కానీ టేస్ట్లో కానీ రైస్కి ఇలాంటి వాటికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈస్గా తినే ప్రయత్నం చేయడం కంటే కూడా మనం ఇష్టపడి తినే పదార్థాల్లో వీటిని కొంచెం కొంచెంగా ఇంక్లూడ్ చేసుకున్నాం అనుకో, డెఫినెట్గా అవి మనం ఒక అలవాటు అనేది ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మనం ఫస్ట్ ఒక 4 స్పూన్లు అరికెలు తీసుకుందాం. దీన్ని నూనె లేకుండా దూరగా వేయించుకోవాలన్నమాట. ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, ఏవేవైతే పదార్థాలు వేసుకోవాలనుకుంటున్నామో అన్నిటికీ నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టేసుకుంటాం అన్నమాట. ఓకే, అన్ని విడివిడిగా వేయించుకుంటామా లేకపోతే ఒకే దాంట్లో విడివిడిగా వేయించుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ వేగడానికి తీసుకునే టైము, టెంపరేచరు వేరియేషన్ ఉండడం మూలన అన్నీ కలుపుకుని వేయించుకోవడానికి వీల్లేదు. ప్రతి ఒక్కటి మనం సపరేట్గా వేయించుకోవాల్సి ఉంటుందండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అక్కర్లేదు, కొద్దిగా క్రంచీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. పెద్ద టైం కూడా ఏమీ కాదు, ఎస్పెషలీ వర్కింగ్ విమెన్. ఇది మనం చేసుకుని ముందుగానే డబ్బాలో తీసి పెట్టుకుంటే ఏ టిఫిన్లోనే, ఇడ్లీ అనే కాదు, దోశతో, పెసరట్టుతో, దోశల మీద పైన వేసుకోవడానికి, ఇడ్లీ మీద పైన వేసుకుని కారం దోశ లాంటివి చేస్తున్నారు కదా, సో కారం బదులుగా మనం ఇది వేసుకోవాలి. ఓకే, యా, దిస్ ఇస్ డన్. జస్ట్ ఒక్కవన్నీ దాంట్లో ప్లేట్లో తీసేసుకోండి. క్రంచీ అవ్వగానే నీకు కొద్దిగా మంచి ఫ్లేవర్ వస్తుంది, వాసన వస్తుంది, చక్కగా అర్థమైపోతుంది ఇట్ ఈస్ డన్ అనేసి. ఇది మనం కమ్మటి వాసన వస్తుంది, వెంటనే తీసేసుకుంటాము. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు 2 స్పూన్లు, కందిపప్పు ఒక 2 స్పూన్లు. ఇది కావాలంటే మనం 2 కలిపి వేయించేసుకోవచ్చు. సో పప్పు పొడిలానే ఉంటుంది, ఇది సేమ్ పప్పు పొడిలానే ఉంటుంది. ఎప్పుడైనా ఓపిక లేని రోజు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి జనరల్గా ఎంత మంచి ఆహారం అయినా కూడా వెంటనే మనం మార్చుకోలేము అలవాట్లని. కాబట్టి ముందు ఆ కొత్త ఆహార పదార్థాన్ని మన ఆహారంలో అలవాట్లలోకి మిక్స్ చేసుకుని తర్వాతగా ఆరోగ్యానికి హాని కలిగించేటటువంటి పదార్థాలని తగ్గించుకుంటూ వీటి శాతం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. సో పచ్చళ్ళు, పొడులు, వీటన్నిటిలో కూడా మనం స్లోలీ వీ కెన్ ఇంట్రడ్యూస్. సరిపోతుందా? యా, తీసేయచ్చు. అది కూడా డన్. ఇందులో మిక్స్ చేసేసి ఏం కాదు. తర్వాత ఇప్పుడు ఒక 2 చెంచాలు ధనియాలు. జస్ట్ 2 నిమిషాలు 3 నిమిషాలు టైం కంటే కూడా ఎక్కువ ఏం పట్టదు. ఇందాక గుండె జబ్బుల విషయం చెప్తూ ఉన్నావు కదా, మనం సాధారణంగా తీసుకునే రైస్తో కానీ మిగతా వాటన్నిటిలో కూడా ఏమవుతుందంటే నెమ్మదిగా రక్తం చిక్కబడే అవకాశం ఉంటుందన్నమాట. అరికెల్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే రక్తం చిక్కబడకుండా పలచపడడానికి దట్స్ ఇనఫ్. అందులో రక్తము పలచబడడానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఒక స్పూను నూనె వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. జస్ట్ ఒక స్పూన్ నూనె వేసుకుని దాంట్లో ఒక ఒక 2 నిమిషాల పాటు దాన్ని చల్లారనిద్దాం. ఓకే. సో అరికెలు రెగ్యులర్గా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కనుక తీసుకుంటే ఫస్ట్ రక్తం పలచబడడానికి అవకాశం ఉంటుంది.
రక్తం కనుక చిక్కబడినట్లయితే అనుకోకుండా ఎప్పుడు జరుగుతుంది అని చెప్పలేం, కానీ చిన్న చిన్న ముద్దలు కానీ చిన్న చిన్న నాట్స్ కానీ ఏర్పడచ్చు. గుండె కూడా చప్పుళ్ళు ఒక పద్ధతి రిథమిక్గా కాకుండా ఆ రిథం కోల్పోయి బీట్ అయ్యే అవకాశం ఉంటుంది, దడ వస్తుంది అంటారు కదా, అలా అవుతుండొచ్చు. ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న చిన్న క్లాట్స్ ఏర్పడినవి గుండెలో కానీ బ్రెయిన్లో వరకు వెళ్తే అది తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి మనం పూర్తిగా దీని మూలానే నిరోధించగలము అని చెప్పలేము, కానీ మందులు తీసుకుంటూ ఇలాంటి ఆహారపు అలవాట్లు చేసుకుంటే చాలా వరకు దాన్ని నియంత్రణలో ఉంచవచ్చు అన్నమాట. సో అది కొంచెం చల్లారిందనుకో మనం దాన్ని మిక్సీలో వేసి చక్కగా ఫైన్ పౌడర్ చేసేసుకుంటే మన ఇడ్లీ పొడి రెడీ అయిపోతుంది. కొద్దిగా క్రంచీగా కావాలి, ఫైన్ పౌడర్గా వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా రోట్లో దంచుకోవచ్చు. వేడివేడిగా ఉన్నప్పుడు దంచుకుంటే తొందరగా పొడి అయిపోతుంది, పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ క్వాంటిటీలో ఇంట్లో 4-5 వ్యక్తులు ఉన్నారు, మనకి ఒక వారానికి సరిపడా చేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఎయిర్ టైట్ కంటైనర్లో, అంటే గాలి ఆడనటి గట్టిగా మూత ఫిక్స్ అయ్యేటటువంటి కంటైనర్లో కనుక మనం చేసుకుంటే దాదాపు వారం రోజులు 10 రోజుల పైన వరకు కూడా మనకి ఇది ఉంటుంది. అదే ఎయిర్ టైట్ కంటైనర్ని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నామంటే 15 రోజుల నుంచి నెల రోజుల వరకు నిరాటంకంగా చక్కగా మనం దీని దాంట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే మనము టేస్ట్కి అనుగుణంగా కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము, ప్లస్ కొద్దిగా ఇంగువ. ఇది టేస్ట్ కోసమేనా? కొంచెం ఫ్లేవర్ కోసం, మంచి గుమగుమలాడే వాసన వస్తుంది. కొంతమంది దీన్ని నూనెలో వేయించుకోవడానికి ఇష్టపడతారు. అంటే మనము పౌడర్ తీసుకున్నాము, ముద్ద ఇంగువ తీసుకుంటే కనుక దాన్ని కొద్దిగా వేయించి వేసుకుంటే చక్కటి ఫ్లేవర్ వస్తుంది. డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు, అందులోనే వేసుకోవచ్చు, అది మన టేస్ట్ని బట్టి వీ కెన్. సో దీన్ని ఇప్పుడు మనం ఫైన్గా పౌడర్ చేసేసుకుందాం. కావాలి అనుకుంటే దీనిలోనే కొద్దిగా నీళ్లు పోసి చట్నీ లాగా కూడా చేసుకుని యూజ్ ఇట్ అన్నమాట. సో చట్నీకి బాగుంటుందా టేస్ట్? ఇట్లా చాలా బాగుంటుంది. ఇప్పటికి వాసన చూడు. ఓకే, స్మెల్ బాగుంది, ఎందుకంటే ధనియాలు కొంచెం డామినేట్ చేస్తుంది స్మెల్. ధనియాలు వేసారు కాబట్టి. తర్వాత మన ఈవెన్ కందిపప్పు, మినప్పప్పు ఇవన్నీ కూడా, అరికలు కూడా మీకు చాలా చక్కటి టేస్ట్ ఉంటుంది. ఒకసారి వాసన చూడు, చాలా అద్రిపోతుంది, బాగుంది. ఇది దీంట్లో అరికలు వేసాము, ఇది ఆరోగ్యం కోసము అని చెప్పాల్సిన అవసరం లేదు. అలవాట్లు నెమ్మదిగా మారుస్తూ వెళ్ళామంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పొడే కావాలంటారు, పాతది వద్దంటారు. అసలు తెలియదు కూడా ఇది అరికలతో నో ఛాన్స్ ఎట్ ఆల్. గుమగుమలాడిపోతోంది. సాధ్యమైనంత వరకు ఒక వారానికి మాత్రం సరిపడేటట్టు చేసుకుంటే ఎప్పటికప్పుడు మంచి మరి ఎక్కువ క్వాంటిటీ కాకుండా ఒక వారానికి 10 రోజులకి సరిపడా చేసుకుంటే ఆ వాసన రిటైన్ అవుతుంది. కంపల్సరీగా మనం ఎయిర్ టైట్ కంటైనర్లోనే పెట్టుకోవాలి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఆ గుమగుమలాడే వాసన అలా రిటైన్ అవుతుంది. మామూలుగా సాధారణంగా షెల్ఫ్లో పెడితే వారం రోజులు, ఫ్రిడ్జ్లో కనిపెడితే 15 నుంచి 20 రోజులు చక్కగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా, అరికెలతో ఇడ్లీ పొడి రెడీగా ఉంది. సో మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. అరికెలతో ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి, అరికెలు, కందిపప్పు, ధనియాలు, నూనె, ఉప్పు, మినప్పప్పు, ఇంగువ. అరికెలతో ఇడ్లీ పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె లేకుండా 3 స్పూన్లు అరికెలు వేయించుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్లు మినప్పప్పు, కందిపప్పు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ధనియాలను వేయించుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను నూనె వేసి ఎండుమిర్చి వేసి వేయించుకొని ఈ మొత్తం మిశ్రమాన్ని 2 నిమిషాల పాటు చల్లార్చుకునివ్వాలి. అలా చల్లార్చుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం ఇంగువ వేసి మిక్సీ పట్టిస్తే రుచికరమైన అరికెలతో ఇడ్లీ పొడి రెడీ.